యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను థంబ్‌నెయిల్‌లో ఇచ్చినటువంటి ఏదైతే థంబ్‌నెయిల్ ఇచ్చానో, ఆ థంబ్‌నెయిల్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. దేనికంటే కొన్ని సందర్భాల్లో మీరు ధరించిన ఉంగరమే మీకు వివాహం కాకుండా చూస్తుంది. అదేంటండి? అది ఎలా సాధ్యము అనంటే, చాలామంది ఏం చేస్తారంటే, వారు చదువుకునేటువంటి రోజుల్లో గానీ, లేతే సరైన ఉద్యోగం రాక గానీ, ఎవరైనా ఎస్ట్రాలజర్ దగ్గరికెళ్ళినప్పుడు, వారు కొన్ని ఉంగరాలు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సజెస్ట్ చేసిన తర్వాత ఆ ఉంగరం పెట్టుకోగానే మీరు బాగా చదువుకోవటం గానీ, లేకపోతే అనారోగ్యం నుండి బయటపడటం గానీ, లేకపోతే సరైనటువంటి ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ ఏదైనా రాగానే మనం ఏమనుకుంటాము అందరం సర్వసాధారణంగా ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత నాకు కలిసొచ్చింది. కాబట్టి ఈ ఉంగరాన్ని నేను లైఫ్ లాంగ్ ధరిస్తాను అని జెప్పేసి మనసులో అనుకోని మనం అది పెట్టుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇదే మీరు పెట్టుకున్నటువంటి ఉంగరం మీ వివాహాన్ని వెనక్కి నెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దేనికి అంటే ఇప్పుడు మీకు ఉద్యోగం కోసం పెట్టిన ఉంగరం అంటే 10వ స్థానానికి సంబంధించిన ఉంగరం అంటే 10వ స్థానాధిపతి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ ఉంగరం గనక మీకు పెట్టినప్పుడు ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ రావటం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు రావటం కూడా జరుగుతుంది. కానీ మీకు లైఫ్ పార్ట్నర్ విషయానికొచ్చే వరకు మాత్రం అది ఎంత మాత్రం మంచిది కాదు. దేనికంటే మీకు పెళ్లి కాకపోవడానికి మెయిన్‌గా 3, 4 స్థానం కూడా లెక్కేయొచ్చండి. 6, 8, 12, 10 ఈ 4 భావాల సంబంధం కలిగినటువంటి ఉంగరం గనక మీరు ధరిస్తే మీకు వివాహం జరగటానికి అవకాశాలు తక్కువైతాయి. లేదంటే దగ్గర దాకా పెళ్ళిళ్ళ దగ్గర దాకా వస్తాయి కానీ నిలిచిపోతాయి. ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. అసలు ఉంగరాల వల్ల అంత లాభం ఉంటుందా అని అడిగితే ఖచ్చితంగా లాభం ఉంటుందండి ఉంగరాల వల్ల. దేనికంటే సరైనటువంటి స్టోను, మంచి స్టోను ధరించి మీకు కావాల్సినటువంటి రిజల్ట్ ఏంటి అన్నది గనక ఏదైనా యాస్ట్రాలజర్ గారికి తెలియచేస్తే వారు శుభ్రంగా చూసి మీకు ఫలానా రింగ్ అని చెప్పి సజెస్ట్ చేస్తారు. నన్నడిగితే నేను కూడా చెప్తానండి. కానీ మీకు వివాహానికి ఏ ఉంగరం పనికొస్తుంది అన్న విషయం చెప్పాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఖచ్చితంగా కావాలండి. నా ఫోన్ నంబర్ పైన డిస్‌ప్లే అవుతుంది. ఆ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి నాది కన్సల్టేషన్ ఫీజ్ ఉంటుంది. ఎంత అన్నది మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను. లేదు వాట్సాప్‌లో కొడితే మాత్రం నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను. హాయ్, హలో అని కొట్టొద్దండి. నా పేరు ఇదండి. నా పేరు సో అండ్ సో. నేను ఈ ప్రాబ్లమ్ మీద మిమ్మల్ని కన్సల్ట్ అవ్వదలుచుకున్నాను. సో, మీ కన్సల్టేషన్ ఫీజ్ ఎంత అంటే నేను మీకు రిప్లై పెడతాను. రిప్లై పెట్టిన తర్వాత దాని మీద మీకు ఇష్టం ఉంటే మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే ఆగిపోవచ్చు. అది మీ ఇష్టం మీదనే వదిలేస్తాను. నన్ను కన్సల్ట్ చేస్తే నేను ఏ ఉంగరం పెట్టుకోవాలన్నది సజెస్ట్ చేస్తాను. కానీ స్టోన్స్ మాత్రం నేను ఇవ్వలేనండి. దేనికంటే ఆ స్టోన్స్‌లో చాలా రకాలున్నాయి. కాబట్టి నాకు నా నాలెడ్జ్ అంతా ఈ జాతకాల మీద ఉందే తప్పితే ఈ స్టోన్స్ మీద నాకేం పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ ఉన్న వాటిల్లో మీకు తెలిస్తే మాత్రం కొంచెం మంచి స్టోన్స్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. మరి అలా ఎలా ఎళ్తుందనంటే చాలామంది పెట్టేటువంటి అంటే ఉంగరాలు పెట్టేటువంటి విధానాలు ఎలా ఉంటాయి అంటే చాలామంది మీరు పుట్టిన నక్షత్ర ఆధారంగా మీకు జరిగే దశ ఆధారంగా ఉంగరాలు పెడుతూ ఉంటారు. సపోజ్ మీరు రేవతి నక్షత్రంలో పుట్టారు అని అనుకుందాం. రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరవుతారు అంటే బుధుడవుతారు. కాబట్టి మీరు పచ్చ ధరించాలి అని జెప్పేసి ఈ యాస్ట్రాలజర్స్ చెప్పేటువంటి అవకాశం ఉంది. పచ్చ ధరిస్తే మంచిదే. కానీ మీ జాతక చక్రంలోకి గనక బుధుడు 6లో గానీ, 10లో గానీ, 12లో గానీ ఉన్నారు. మీరు ఆ బుధుడికి సంబంధించిన ఉంగరం పెట్టుకున్నారు. అంటే పెళ్ళికి ఏ స్థానం చూస్తామండి? సప్తమ స్థానం చూస్తాం. సప్తమ స్థానానికి వ్యతిరేక స్థానం ఏదవుతుందంటే సప్తమం నుండి 12 లెక్కేయాలి. 7 నుండి 12 స్థానాలు లెక్కేస్తే అంటే 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 అట్లా లెక్కేసుకుంటూ ఎళ్తే 5, 6 స్థానం వచ్చే వరకు ఏమవుతుందంటే 6వ స్థానం మీకు వ్యతిరేక స్థానం అవుతుంది. బుధుడు 6లో ఉన్నాడు. మీరు పచ్చ ధరించారు. అంటే ఏంటి? వివాహాన్ని వెనక్కి నెడుతుంది అని అర్థం. అలానే మీకు మరి 10వ స్థానంలో ఉంటే ఎందుకండి అంటే వివాహానికి ఇంకొక సపోర్టింగ్ హౌస్ ఏంటి అంటే 11వ స్థానం మీకు వివాహానికి సపోర్టింగ్ హౌస్ అవుతుంది. 11వ స్థానానికి వ్యతిరేక స్థానం ఏదవుతుందంటే 11 నుండి మళ్ళీ లెక్కేయండి 12 స్థానాలు. అంటే 11, 12, 1 ఇలా లెక్కేసినప్పుడు ఏమవుతుందంటే 10వ స్థానం ఈ 11వ స్థానానికి వ్యతిరేక స్థానం. 6వ స్థానం 7వ స్థానానికి వ్యతిరేక స్థానం. 10వ స్థానం 11వ స్థానానికి వ్యతిరేక స్థానం. ఇలా మీరు లెక్కేసుకుంటూ ఎళ్తే మీకేమవుతుందంటే మీకు కావాల్సినటువంటి మంచి రిజల్ట్ రాదు. అందుకని జెప్పి మీరు క్లియర్‌గా చూడండి. మీ జాతకంలో గినక 6, 10, 12, 8 స్థానాలకి గనక మీరు పెట్టుకున్నటువంటి ఉంగరం సంబంధం ఉంటే మీకు వివాహ అవకాశాలు తగ్గుతాయి. మరి ఇంకొంతమంది ఎలా పెడతారు అంటే 1, 5, 9 అధిపతులకు అంటే లగ్న, పంచమ, నవమాధిపతులకి సంబంధించిన ఉంగరాలు పెడుతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే లగ్న యోగ కారకులు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ద్వారా మీకు పెడుతూ ఉంటారు. సపోజ్ మీది వృశ్చిక లగ్నం అని అనుకుందాము. వృశ్చిక లగ్నం నుండి పంచమాధిపతి ఎవరవుతారంటే మీనం. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.
5వ స్థానాధిపతి ఎవరవుతారు అంటే మీనం అవుతుంది. మీనానికి అధిపతి గురుడు. కాబట్టి మీకు కనకపుష్య రాగం సజెస్ట్ చేస్తారు. మీకు కనకపుష్య రాగం పెడితే మిగిలినంతా బాగానే ఉంటుంది, కానీ వివాహం విషయంలో మాత్రం వ్యతిరేకం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఈ గురుడు దేనికి, ఈ గురుడు కనుక 6, 10, 12, 8 స్థానాలకి కనుక సంబంధం కలిగితే మీకు వివాహం అవ్వే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఉంగరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఈ ఉంగరాలు పెట్టే విధానం చూస్తుంటే యాస్ట్రాలజర్స్ సజెస్ట్ చేస్తారు, మరి మీరు వినరో లేకపోతే వాళ్ళు సరిగ్గా సజెస్ట్ చేయరో, ఏ వేలికి ఏ ఉంగరం పెట్టుకోవాలి అన్న విషయం కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటున్నారు. చాలా క్లియర్గా ఉందండి. ఇది పెద్ద కాన్సెప్ట్, చాలా సింప్లిఫై చేసి చెప్తాను నేను. ఎప్పుడైనా సరే మనకి ఈ 2 చేతులు ఇచ్చినప్పుడు ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి. అయితే కుడి చేతికి ఎప్పుడూ కూడా పుణ్యగ్రహాలే ఉండాలి, ఎడం చేతికి ఎప్పుడూ కూడా పాపగ్రహాలే ఉండాలి. మరి ఈ సూర్యుడు గ్రహాలకి రాజు కాబట్టి సూర్యుడు పాపి అయినప్పటికీ సూర్యుడికి ఒక్కతానికి మాత్రం కుడి చెయ్యి ఇచ్చారండి. మిగిలిన ఈ 4 గ్రహాలకి అంటే 4 పాపగ్రహాలు ఉంటాయి సూర్యుడు తప్పితే, మిగిలిన 4 పాపగ్రహాలకి ఈ ఎడమ చేతికే పెట్టుకోవాలి. ఏ ఏ ఉంగరాలు ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అంటే నేను చెప్తానండి. ముత్యం ఉంగరం ఉంగరం వేలుకి కానీ చూపుడు వేలుకి కానీ పెట్టుకోవాలి. పగడం వచ్చే వరకు ఎడమ చేతి ఉంగరం వేలికి పెట్టుకోవాలి. తర్వాత పచ్చ ఇది బుధుడికి సంబంధించింది, ఇది కుడి చేతి చిటికెన వేలికి పెట్టుకోవాలి. దాని తర్వాత కనకపుష్య రాగం, ఇది ఖచ్చితంగా కుడి చేతి చూపుడు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. అలానే దాని తర్వాత ఏమవుతుంది, శుక్రుడికి సంబంధించింది ఏంటి, వజ్రం అనేది ఎక్కువగా కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకుంటే మంచిది, లేదు అంటే కుడి చేతి ఉంగరం వేలికి కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత శనికి సంబంధించింది నీలం ఉంగరం. శని ఆల్రెడీ పాపి కాబట్టి శనికి ఎడమ చేయి ఇచ్చారు కాబట్టి ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. శనికి ఎడమ చేయిని కేటాయించారు కాబట్టి ఈ ఏదైతే బ్లూ సెఫైర్ ఉందో ఈ బ్లూ సెఫైర్ని ఎడమ చేతి మధ్య వేలికి మాత్రమే పెట్టుకోండి. దాని తర్వాత మీకు సూర్యుడికి సంబంధించింది ఏంటి అంటే కెంపు ఎప్పుడు కూడా కుడి చేతి ఉంగరం వేలికే పెట్టుకోవాలి. అలానే రాహువు కేతువు 2 కూడా పాపగ్రహాలే అయితే, కాబట్టి రాహువు అంటే మీకు గోమేధికం. ఈ గోమేధికాన్ని మీరు ఎడమ చేతి మధ్య వేలికే ధరించాలి. రెండోది ఏంటి, కేతువుకి సంబంధించింది వైఢూర్యం అంటే క్యాట్స్ ఐ అని అంటారు. ఈ క్యాట్స్ ఐని ఎడమ చేతి చిటికెన వేలికే ధరించాలి. ఇలా మీకు ఉంగరాలని ఇలా క్లాసిఫై చేశారు కాబట్టి చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు కనుక డౌట్ ఉంటే మళ్ళీ యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, కానీ మీ సొంతగా ఈ చేతి తీసి ఈ చేతికి, ఈ చేతికి తీసి ఈ చేతికి పెట్టుకోవద్దండి. తర్వాత చాలామంది ఉంగరాలు పెట్టుకుంటుంటే ఇరిటేషన్ వస్తుందండి, ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. చాలామంది చేసేటువంటి పని ఏంటంటే ఈ ఉంగరాల విషయంలో ఈ అడుగున ఏదైతే ఉందో ఈ స్టోన్ స్కిన్కి తగలాలి అనేటువంటి ఒక రూమర్ ఉందండి. ఈ స్కిన్కి తగిలితేనే అప్పుడే దీని పవర్ వెళ్ళి ఇది చర్మానికి తగిలి చర్మం నుంచి బాడీ లాగుతుంది అనేటువంటి ఒక రూమర్ ఉంది. ఇది కేవలం రూమరేనండి. ఎప్పుడూ కూడా అంత షార్ప్గా చేపిస్తే ఎవరికైనా సరే ఇరిటేషన్గానే ఉంటుంది. మీరు అది ధరించండి, అంతవరకే. దానికి సంబంధించిన ఎనర్జీస్ ఆటోమేటిక్గా వెళ్తాయి. ఎప్పుడన్నా మీకు ఇరిటేషన్గా ఉంది లేదంటే స్కిన్ ఎలర్జీ లాగా అనిపించింది, రాత్రిపూట ఉంగరాన్ని తీసి పక్కన పెట్టండి, పొద్దునే స్నానం చేయగానే మళ్ళీ పెట్టుకోండి. అంతే తప్పితే తీయొద్దన్నారు కదా లైఫ్ లాంగ్ అని చెప్పేసి చెయ్యంతా ఇదైపోయేంత వరకు ఉండక్కర్లేదండి. ఎప్పుడన్నా ఇరిటేషన్గా ఉన్నప్పుడు మాత్రం తీసి రాత్రిపూట తీసి అక్కడ పెట్టుకొని పొద్దునే స్నానం చేసి మళ్ళీ ఆ ఉంగరాన్ని ధరించండి. నమస్కారం.